అదుపు తప్పిన జెసి బస్, అడుసు తొక్కిన అనంతరెడ్డి. ఎప్పుడూ వినబడే బ్రేకింగ్ న్యూసే. ఈసారి మాత్రం ఇదొక జాతీయ వార్తగా మారి ఢిల్లీ దాకా రీసౌండ్ ఇస్తోంది. విమానాలతో గొడవకు దిగి నిషేధాలకు దొరికిపోయిన టీడీపీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి గాయక్వాడ్ నెంబర్ 2 అంటూ సెటైర్లు కూడా పడిపోతున్నాయి. ఆవేశం అనేది అలవాటుగా మారి నేనింతేనంటూ వార్తల్లోకెక్కే ఇటువంటి పెద్ద మనుషులకు ఉండాల్సిన కామన్ సెన్స్ లెక్కడ? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. కేవలం కటౌట్ సైజుల్ని పెంచుకోవడమే కాన్సెప్ట్. నోటికొచ్చింది మాట్లాడడం, చేతి కొద్దీ చెలరేగిపోవడం. పిలవక ముందే 10-12 కెమెరాలు వచ్చి మొహం మీద వాలిపోతాయి కనుక కవరేజీలకెలాగూ కొరతలేవు. అందుకే రాజకీయాల్లో నేను అదో టైప్ అనుకుంటూ చెలరేగిపోయే తెరకాసుల నంబర్ రోజురోజుకి పెరిగిపోతోంది. రవీంద్ర విశ్వనాథ్ గాయక్వాడ్, శివసేన ఎంపీ. 3 నెలల ముందు ఈ మనిషి మహారాష్ట్ర బార్డర్ దాటితే ఎవ్వడికీ తెలీదు. ఇప్పుడైతే ఇదే అనామకుడు ఒక నేషనల్ పొలిటికల్ ఫిగర్ కూడా. ఎయిర్ ఇండియా స్టాఫర్ని ఒక్కసారి కాదు 20 సార్లు చెప్పుతో కొట్టానంటూ గర్వంగా ప్రకటించుకున్న ఇతగాడి ఉత్సాహం దేశవ్యాప్తంగా వద్దన్న కొద్దీ ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. 10 రోజుల పాటు ఏ టీవీలో చూసినా గాయక్వాడ్ అరాచకమే. నా రూటే సపరేట్ అంటూ దొడ్డిదారిలో వార్తల్లోకెక్కే ఈ గాయక్వాడ్ అలవాటు ఆ తర్వాత ఒక బ్రాండ్ నేమ్పై కూర్చుంది. ఇటువంటి గాయక్వాడ్ మార్కుండే పొలిటీషియన్స్ మహారాష్ట్రలో మరీ ఎక్కువ. శివసేనకే చెందిన రాజన్ విచారే అనే ఇంకో ఎంపీ ఢిల్లీ మహారాష్ట్ర హౌస్లో చేసిన ఓవర్ యాక్షన్ నేషనల్ మీడియాలో ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్. రంజాన్ ఉపవాసంలో ఉన్న ఒక ముస్లిం సోదరుడి నోట్లో చపాతీ పెట్టి హడావిడి చేశాడు ఈ పెద్ద మనిషి. బచ్చు అనబడే ఇంకో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, కేర్ ఆఫ్ మరాఠీ అసెంబ్లీ. ప్రతిరోజు ఫుల్లు కొట్టి పడుకునే హేమమాలిని ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదంటూ పచ్చిగా అడిగేసిన అమాయక ప్రజాప్రతినిధే ఇతడు. తాగుడుకు బానిసలవడమే రైతు బలవన్మరణాలకు కారణమన్న వెర్షన్ను వ్యతిరేకించడానికి ఇతగాడు డ్రీమ్ గర్ల్ హేమను రోడ్డు మీదకి లాక్కొచ్చేశాడు. ఆసుపత్రిలో పాము విషానికి విరుగుడు మందు లేదన్నందుకు కోపగించుకుని తన పెంపుడు పామునే నేరుగా ఆసుపత్రి లోపలికి తీసుకొచ్చిన ఆవేశపరుడు కూడా ఇతగాడే. సొంత భావజాలాల్ని అదుపులో పెట్టుకోలేక బరితెగింపు ప్రకటనలతో ఫైర్ బ్రాండ్స్ అంటూ ముద్రలేయించుకోవడం కొంతమందికుండే అదో రకం తుత్తి. పరమత సహనం బొత్తిగా లోపించిన సాక్షి మహారాజ్, సాధ్వి ప్రాచీ లాంటి సాఫ్రనిస్టులు కూడా సరిగ్గా ఈ కోవలో వాళ్లే. పర్వేష్ వర్మ అనబడే ఒక బీజేపీ ఎంపీ అయితే ముస్లింస్ ఎవరూ మాకు ఓటే వెయ్యలేదంటూ ఓపెన్గానే పిలుపునిచ్చేశాడు. దక్షిణాది వాళ్లు ఎంత నల్లగా ఉన్నా భరిస్తున్నామంటూ తనకున్న దొడ్డ మనసు చాటుకోబోయిన ఉత్తరాది పెద్ద మనిషి తరుణ్ విజయ్ గురించి మొన్నటిదాకా ఒక రచ్చే జరిగిపోయింది. తాము వార్తల్లో నలగడం కోసం కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య మంట పెట్టడానికి కూడా వీళ్ళు ఎవరడి? పైచం తలకెక్కిన ఇటువంటి పెద్ద మనుషుల జాబితా బయటకు తీస్తే అందులో తెలుగోళ్లు తక్కువేమీ కాదు. పేరు ఆనం వివేకానందరెడ్డి, నెల్లూరు రూరల్కి మాజీ ఎమ్మెల్యే. ఏపీ రాజకీయాల్లో ఈయనదో అపరిచితుడి పాత్ర. తిక్కరేగితే ఆయనలా ఉండరు. మన ఆలోచనకు అందనంత తేడాగా మారిపోతారు. మాటల్లో చెప్పుకోలేనంత వెర్రిమొర్రి వేషాలేసి టీవీల్లో మెరిసి మురిసిపోతారు. ఏమంటే ఎంటర్టైన్మెంట్ బాసు అంటూ సమర్థన ఒకటి. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో గిన్నీస్ బుక్ దాకా పాకిపోయిన బంగి అనంత ఏది కూడా సరిగ్గా ఇదే కోవ. కాకపోతే సోషల్ కాన్సెప్ట్. సామాజిక సమస్యల్నే ఎజెండాగా చేసుకుని సమస్యకు తగ్గట్టు మేకప్ వేసుకొని ప్రభుత్వాల్ని ఎండగట్టడం బంగి స్పెషాలిటీ. చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ సైతం ఓ మంచి వేషగాడుగా పేరుమోసిన వాడే. ఉన్నదున్నట్టు ముక్కుసూటిగా మాట్లాడి అపర మొండోడిగా పేరుపడ్డ జేసీ బ్రదర్స్ మీటర్లైతే ఎప్పుడూ వేడి మీదే ఉంటాయి. వీళ్ళు నోరు తెరిస్తే చాలు ఎక్కడో ఓ చోట పగిలిందన్నమాటే. ఇదిగో ఇక్కడే జగ్గారెడ్డి అనే మెదక్ జిల్లా కాంగ్రెస్ లీడర్ మిర్చి రైతుల సాయార్థం అంటూ తన చేతుకున్న బ్రేస్లెట్ను వేలానికి పెట్టేశాడు. ప్రెస్ క్లబ్లో 10 కెమెరాల్ని పిలిచి అట్టహాసంగా జరిగిపోయిన ఈ వితరణ కార్యక్రమానికి ఫలితం మాట అటుంచి పబ్లిసిటీలే ఎక్కువ. ఐడెంటిటీ కాపాడుకోవాలన్న తాపత్రయమే తప్ప వీళ్ల ఓవర్ యాక్షన్లో తప్పేమీ లేదనే వాదన కూడా ఒకటుంది. జనం నోళ్లలో నారకపోతే 0 సైజుకు పడిపోతామన్న వాళ్ళందరి భయాల్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇటువంటి నేనింతే టైపు మనుషులు మితిమీరకుండా మరీ అతికిపోకుండా ఉంటేనే వాళ్ళకి, వాళ్లతో పాటు చుట్టూ ఉన్న సమాజానికి ఆరోగ్యకరం. అయినా మీ కరిష్మా పేరుతో మాకీ కాలుష్యాలేంటి బాసు?